ఛీ! ఎదవ సమాజం. సమాజం కోసం మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. చిచ్చి! వేస్ట్ సొసైటీ. మన కోసం మనం చూసుకోవాలి. సమాజం కోసం ఆలోచించిన ప్రతివాడు నాశనమయ్యాడు అంటూ కేకలు వేస్తున్నాడు గంగాధర్. అయినా ఎవడి స్వార్థం వాడే చూసుకోవాలి అంటున్నాడు మరోపక్క శ్రీనివాస్. ఇలా ఎవరికి వారు సమాజాన్ని తిడుతూ ఉంటారు ప్రతిరోజు. ఒకసారి గమనించండి. నాకెందుకు ఈ సొసైటీ అంటున్నారు కదా, కానీ ఈ సొసైటీలోనే శ్రీరాముడు, కృష్ణుడు, యేసుక్రీస్తు, బ్రహ్మం గారు, శివుడు పుట్టారు. వారంతా సమాజానికి సత్యాన్ని బోధించి వెళ్ళారు. వారు చెప్పిన సత్యం సర్వ మానవాళికి దేవుడు ఒకే ఒక్కడు. మనం ఆ మహానుభావులు చెప్పిన సత్యాన్ని తెలుసుకోకుండా సమాజం మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం? దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని నమ్మి మానవులంతా సమానమే అని ఒకసారి ప్రకటించి చూడండి. సమాజం చాలా సుందరంగా కనిపిస్తుంది. సో సమాజం బాగుంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుపడాలంటే దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని నమ్ము. థ్యాంక్ యూ.